కొబ్బరి చెట్లలో ఎక్కువగా వచ్చే సమస్య ఈ రైనోసర్ బీటిల్ అనే పురుగు సమస్య, అలాగే రెడ్ పామ్ అనే పురుగు సమస్య. ఈ విధంగా చెట్టుని 2-3 రోజులకు ఒకసారి కుదిరితే రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పొట్టు అయి ఉంటుంది. ఈ విధంగా పొట్టు అంతా వచ్చి ఉంటుంది. దీని ఇప్పుడు లోపల పురుగు లోపలికి పోయి ఇదిగోండి ఈ విధంగా చేస్తూ ఉంటుంది డ్యామేజ్ చెట్టుని. దీన్ని మనం ఇప్పుడు బయటికి తీయాలి. మనం దాన్ని పట్టుకోవాలంటే ఇంత కష్టపడాలి. అదేమో సింపుల్గా కొంచెంగా కొరుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అది భూమిలో కింద వైపు అయినా వెళ్ళిపోయి ఉంటుంది, పై వైపు కన్నా వస్తూ ఉంటుంది. సుడివైపు ఇట్లా ఈ విధంగా పైకన్నా వస్తూ ఉంటుంది, లేదా కిందకన్నా వెళ్తూ ఉంటుంది పొడుచుకుంటూ. ఇది ఒక చేత్తో తీయడానికి అవ్వట్లేదు, 2 చేతులతో చేయాలి. కాబట్టి వీడియోని పాజ్ చేసి తర్వాత పురుగుని బయటికి తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. మొత్తానికి పురుగుని అయితే బయటికి తీసేసినాను దబ్బలం సాయంతో. దీన్ని దబ్బలం అంటారు. ప్రతి కొబ్బరి రైతుకి ఎంతో ఉపయోగపడేది దబ్బలము. ఇదిగోండి ఈ పురుగుని బయటికి తీసేయడం జరిగింది. కొబ్బరి తోటను ముఖ్యంగా దెబ్బతీసేది ఇవే, ఈ పురుగులే. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి మేము ఇవి కూడా పెట్టినాము, ట్రాప్లు కూడా పెట్టినాము. ట్రాపుల్లో కూడా పడుతున్నాయి. అదిగోండి అవి ఇక్కడ వేలాడదీసాను చూడండి ట్రాపులు. ఇట్లా ట్రాపుల్లో కూడా పడుతున్నాయి, కానీ కొద్ది వరకు హాని చేస్తూ ఉన్నాయి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.